హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నారట. స్వయంగా ఆయనే అనౌన్స్ చేశారు పాదయాత్ర చేయబోతున్నట్టుగా. కాకపోతే ఇంకొక ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేస్తారట. ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే పాదయాత్ర రూపంలో జనంలో తిరుగుతారట. ఇక్కడ మీరు ఒక కీలక విషయాన్ని గమనించాలి. ఇప్పటికీ అధికారాన్ని కోల్పోయి సంవత్సరన్నర దాటింది. ఇంకొక సంవత్సరన్నర తర్వాత ఆయన పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. అంటే 3 సంవత్సరాల తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. ఎన్నాళ్ళు జనంలో ఉంటారు? ఒక సంవత్సరన్నర. అంటే ఎన్నికలు వచ్చే వరకు పాదయాత్ర రూపంలో జనంలో ఉంటారు. అంటే ఇప్పుడు ఎందుకు పాదయాత్ర చేస్తున్నట్టు? అధికారం కోసం. ఇక్కడ ప్రజల కోసం కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు గుర్తొస్తారు, ప్రజల ఓట్లు గుర్తొస్తాయి, ప్రజలు మెప్పు పొందాలనే విషయం గుర్తొస్తుంది. అందుకని ఆయన పాదయాత్ర చేయబోతున్నట్టుగా ఆయన మాటల్లోనే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్గా జనంలో ఉండాలి నాయకుడు అనేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా జనంలో ఉన్నారా? నిజానికి ఆయనకి పాదయాత్రలు కొత్త కాదు. గతంలో ఆయన పాదయాత్ర చేశారు, అంతకుముందు ఓదార్పు యాత్ర చేశారు. అప్పుడు చేతిలో అధికారం లేదు, ఎక్కువగా జనంలో ఉండటానికి ఆయన ట్రై చేశారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పేరు ఏంటంటే అయితే జైల్లో ఉన్నారు లేదా జనంలో ఉన్నారనే పేరు ఆయనకు ఉండేది. కానీ అధికారం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్యాలెస్లో డోర్లు మూసుకొని కూర్చున్నారు. కార్యకర్తలకి అందుబాటులో లేరు, నాయకులకి అందుబాటులో లేరు, ఎవరికి అందుబాటులో లేరు. చివరికి ప్రజలకి ఇక కార్యకర్తలకి నాయకులకి అందుబాటులో లేరు అంటే ఇక ప్రజలకి అందుబాటులో ఎక్కడి నుంచి వస్తారు? ఎప్పుడైనా ఒక ప్రోగ్రాం కోసం రావాల్సి వస్తే పరదాలు కట్టుకొని ఫుల్ సెక్యూరిటీ పెట్టుకొని అంచెలంచెల భద్రత పెట్టుకొని చివరికి ఆయన వస్తున్నారంటే రోడ్ల పక్కన ఉన్న చెట్లు కూడా నరికివేసి ఆయనకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేసి చివరికి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆయన ప్రోగ్రాంలు కొనసాగుతూ ఉండేది. మరి ఎందుకు అంత భయంలో అంత బిక్కు గడిపారో తెలియదు. ఆయన చివరికి ఆకాశంలో హెలికాప్టర్ ద్వారా పర్యటన చేస్తున్నారంటే కింద ట్రాఫిక్ ఆపేవాళ్ళు. ఏదో అల్లన్నరే సినిమాలో ఉంటుంది, పైన ఒక నాయకుడు పోతూ ఉంటాడు హెలికాప్టర్లో, కింద ట్రాఫిక్ ఆపుతారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది. కింద ట్రాఫిక్ ఎందుకు ఆపారంటే పైన నాయకుడు పర్యటిస్తున్నాడు. పైన నాయకుడు హెలికాప్టర్లో పోతూ ఉంటే కింద ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం ఏముంది? దానికి పోలీసుల నుంచి సమాధానం ఉండదు, ఎందుకంటే పైనుంచి ఆదేశాలు ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ఆపాల్సిందే. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది. ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి, చివరికి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు లేకుండా, చివరికి క్యాబినెట్ సహచరులు, మంత్రులకు కూడా అపాయింట్మెంట్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గడిపిన పరిస్థితులు. ఇప్పుడు మళ్ళీ ప్రజలు గుర్తొచ్చారు, కార్యకర్తలు గుర్తొచ్చారు. వారానికి ఒకసారి కార్యకర్తలకి సమయం ఇస్తారట జగన్మోహన్ రెడ్డి గారు. ఇవ్వటం మంచిదే, జనంలో ఉండటం మంచిదే. కాకపోతే నేను అడుగుతున్నటువంటి స్థాయి ప్రశ్న ఏంటంటే, అధికారాన్ని కోల్పోయి 19 నెలలు అవుతుంది కదా. ఈ 19 నెలల కాలంలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండటం కోసం 19 కార్యక్రమాలు పెట్టుకున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో ఎక్కువ, తాడేపల్లి ప్యాలెస్లో తక్కువ, ప్రజల్లో అంతకంటే తక్కువ. అవునా కాదా? మీరే కామెంట్ చేయండి ప్రజలారా. ఒక నాయకుడు పబ్లిక్ లైఫ్కి దూరంగా గడుపుతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో. అవునా కాదా? ఆయన పర్యటనలు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు అక్కడ సత్యసాయి జిల్లాలో రాప్తాడు దగ్గర ఒక కార్యకర్తను పరామర్శించడానికి ఒకసారి వెళ్ళారు. తెనాల్లో గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి ఒకసారి వెళ్ళారు. తర్వాత గుంటూరు జిల్లాలో వినుకొండ దగ్గర ఒక కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్తను పరామర్శించడానికి ఒకసారి వెళ్ళారు. ఒకసారి పల్నాడు జిల్లాలో అయితే చనిపోయిన సంవత్సరం తర్వాత ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తూ ఇంకో కార్యకర్త సింగయ్య అనేటువంటి కార్యకర్తని కారుతో తొక్కేసి చంపేసినటువంటి ఘటన మీ అందరికీ తెలుసు. గుంటూరు మిర్చి యార్డు కార్యక్రమం ఒకటి, తర్వాత పొగాకు బేలు ప్రకాశం జిల్లాలో అక్కడ రైతుల పరామర్శ కార్యక్రమం ఒకటి, చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం రైతుల పరామర్శ కార్యక్రమం ఒకటి. ఇలాంటి కొన్ని వేల మీద లెక్క పెట్టుకోవచ్చు అంతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు. తుఫాన్ వచ్చేటప్పుడు డోర్లు మూసుకొని కూర్చున్నారు, ప్యాలెస్లో బెంగళూరులో కూర్చున్నారు. తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఒక పరామర్శ కార్యక్రమం పెట్టుకున్నారు. అది కూడా అసలు పరామర్శ కార్యక్రమం లాగా కాకుండా ఒక హంగామాగా ఒక రోడ్ షో లాగా చేసిపోయారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చెప్పుకోవాల్సి వస్తే. జనంలో లేని నాయకుడు, చివరికి కార్యకర్తలకు కూడా అందుబాటులో లేని నాయకుడు రేపటి నుంచి అందుబాటులో ఉంటాడట. ఒక నాయకుడి కార్యకర్తలకి నేను ఇక రాబోయే కాలంలో అందుబాటులో ఉంటాయని చెప్పుకోవాల్సి రావటం అంటే అంతకంటే విడ్డూరం, అంతకంటే అతిశయోక్తి ఇంకేమైనా ఉందా? కొంతమంది వైసీపీ కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను.
లైవ్‌లోనే చూపించే ప్రయత్నం చేస్తే బెటర్ గదా! సో, మీరు చూడండి సాక్షి వాళ్ళు జగన్ పాదయాత్ర 2.0 అని పెట్టుకున్నారు. సో, జగను మాట్లాడుతుందొస్తుంది. కింద మీరు కామెంట్స్ గమనించండి. కింద కామెంట్స్ ఏమైనా ఉన్నాయంటే, అంటే మీరు పాదయాత్ర చేయాలి అంటే అధికారంలో ఉండకూడదు. ప్రతిపక్షంలో ఉండాలి. మీరు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి అంటే మీరు అధికారంలో ఉండకూడదు. ప్రతిపక్షంలో ఉండాలి. మీరు ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండాలని, మాకు అందుబాటులోకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఒక కార్యకర్త పెట్టాడు. ఇది ఎక్కడ కామెంటు? సాక్షి ఛానల్‌లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుండగా ఒక కార్యకర్త పెట్టినటువంటి కామెంటు. సో, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఎంతమంది చూస్తున్నారంటే 149 మంది చూస్తున్నారు. సో, 150 మంది కూడా చూడట్లేదు. 150 మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ వినట్లేదు. నేను ఓపెన్ చేస్తుంది వాళ్ళ అఫీషియల్ ఛానల్ సాక్షి ఛానల్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఇది రియాలిటీ. నేను లైవ్‌లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కెమెరాలో కనపడుతుందా? ఎంతమంది చూస్తున్నారు లైవ్ వాచింగ్ అనేది? ఓకేగా, మీకు అర్థమైపోయిందిగా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అంతమంది చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీకి అధినేత, ఒక ముఖ్యమంత్రి తనయుడు, మాజీ ముఖ్యమంత్రి తనయుడు. అది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి రియాలిటీ. అంటే జనాలకి అందుబాటులో లేకుండా, కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా, కేవలం ఎప్పుడో ఒకసారి గెస్ట్ రోల్లో వచ్చి మైక్ పట్టుకుని ఏదో ఉపన్యాసం ఇచ్చిపోతే జనాలకు కనెక్ట్ అవుతాం అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడరు, దాన్ని నేను ఒప్పుకొని తీరుతా. కానీ ఆయన మాస్ ఇమేజ్ని ఆయన చేతులారా ఆయనే పోగొట్టుకున్నాడు. ఆయనకి 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు ఇంకొక 15-20 సంవత్సరాలు వరుసగా అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడేమో అనిపించే పరిస్థితి. కానీ ఆయన పరిపాలన చూసిన తర్వాత ఈయన అధికారానికి కాదు కదా ప్రతిపక్షానికి కూడా పనికిరాడని మొన్న ప్రజలు 11 సీట్లే పరిమితం చేశారు. ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేతులారా కొని తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆయన మారలేదు. చూడండి, ఆయన పాదయాత్ర ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నాడు? సంవత్సరాల తర్వాత, అంటే ఎన్నికల కంటే ముందు. ఎన్నికలకు వస్తాయనగా పాదయాత్రగా బయలుదేరతాడు. ఎందుకోసం? ఓట్ల కోసం. ప్రజలకు అర్థం కాదా? ప్రజలు ఏమైనా పిచ్చి వల్ల అంటే ఓట్ల కోసం తప్ప జనాలు జగన్మోహన్ రెడ్డి గుర్తురారా అని అప్పుడు అనుకుంటారు. అప్పుడుంటే చాలా చాలా హైడ్రామాలు ఉంటాయి. ఒక ముద్దులు ఉంటాయి, హగ్గులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి విన్యాసాలు. ఆ పాదయాత్రలో మీరు చూడొచ్చు. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎలా ఉంటుంది అనేది మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి గత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర విజువల్స్ చూడొచ్చు, ఓదార్పు యాత్ర విజువల్స్ చూడొచ్చు. మీకు అర్థమవుతుంది. అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 2.0 ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి అధికారం కోసమే ఒక రాజకీయ పార్టీ, అధికారం కోసమే ఒక రాజకీయ నాయకుడు ఉంటే అది జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటాడు అని మరొకసారి ఆయన మాటల్లోనే అర్థమైంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.